లలిత న్యూస్ కి స్వాగతం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని గిరిజన సంఘాల నేత వివేక్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టి అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అమిత్ షాకు వ్యతిరేక నినాదాలతో పట్టణాన్ని హోరెత్తించిన దళిత గిరిజన సంఘాలు ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించడమేనని, ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో దళిత గిరిజన సంఘాల నేతలు, శ్రేణులు పాల్గొన్నారు. ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో అనేక కుల సంఘాలు, దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరం ఏకమై అమిత్ షా గారికి మాటలకు విరుద్ధంగా మేమందరం కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాం. మొన్న మంగళవారం అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడడం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చాలా కించపరుస్తూ మాట్లాడడం, కేవలం అంబేద్కర్ను మాట్లాడడం ఫ్యాషన్గా అయిపోయింది అని చెప్పడం, ఈ మాటలను చాలా తీవ్రంగా ఖండిస్తూ దేశవ్యాప్త నిరసనలు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ నిరసనలు ఇంతవరకు ఆగవు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానకరించే విధంగా మాట్లాడిన అమిత్ షాని వెంటనే కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలా. అదేవిధంగా దేశ ప్రజలందరికీ కూడా 140 మంది కోట్ల ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అతనికి భగవంతులకు కనిపించలేదేమో, కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి కాన్స్టిట్యూషన్ ప్రకారంగానే ఇవాళ అతను కేంద్ర మంత్రి దక్కడం జరిగింది. కావున మీ అందరి సమక్షంలో ఇక్కడి నుంచి మరొకసారి ప్రధానమంత్రి కోరడం జరుగుతూ ఉంది. ఇమ్మీడియట్గా అమిత్ షా గారిని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇది లేకపోతే ఇంకా కూడా ఉద్యమాలు ముమ్మరం చేస్తామని చెప్పి ఇక్కడి నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.